Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Telangana Junior Civil Judge Prelims Question Paper which was conducted by the High Court on 13th August 2022. ఇప్పుడు దాకా మీకు కూడా బట్టి అయిపోయి ఉండాలి సార్, రైట్ సార్? సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ సార్. ఇప్పుడు దాకా ఎన్ని క్వశ్చన్ చేసాం సార్ మనం? 80 వరకు అయిపోయాయి, రైట్? ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఫ్రమ్ 81 to 90, రైట్ సార్? సో లెట్స్ కవర్ సార్. దేని గురించి మాట్లాడుతున్నాం సార్? తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్ క్వశ్చన్ పేపర్ విచ్ వాస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ ఆన్ 13th August 2022, రైట్ సార్? లెట్స్ కమ్ టు 81st క్వశ్చన్ సార్. ఓకే, 81 క్వశ్చన్ కమ్ 70, this is also we are done. 81 క్వశ్చన్ సార్, రైట్? 81st క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుంది సార్? A person accused of an offense may apply for a plea bargain in. సార్, ఒక పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నాడో హీ క్యాన్ గో ఫర్ ప్లీ బార్గెన్ ఇన్ విచ్ కోర్ట్ సార్? దట్ ఈస్ ద క్వశ్చన్. ప్లీ బార్గెన్ అంటే మీకు జనరల్గా తెలిసే ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పర్సన్ అఫెన్స్ చేశాడు అనుకోండి సార్, ఓకేనా? కోర్టుకి ఆబ్వియస్లీ ట్రయల్ నడిపి చాలా టైం పడుతుంది. సో సమ్ టైమ్స్ అన్ అక్యూజ్డ్ వచ్చేసి ప్రాసిక్యూటర్ తోటి మాట్లాడి చెప్తాడు, నేను తప్పు చేసేసాను, ఎంతో కొంత నాకు శిక్ష తగ్గించండి. ట్రయల్లోకి వచ్చి కూడా అదే చెప్తాడు, నేను ఒప్పుకుంటున్నాను నా తప్పు అయిపోయింది అనేసి, నాకు ఎంతో కొంత శిక్ష తగ్గించండి. దట్ ఈస్ నోన్ ఎస్ ద ప్లీ బార్గెనింగ్, రైట్ సార్? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ మోర్ అబౌట్ దట్, రైట్? బట్ చూపించేస్తాను సార్ ఏ కోర్టులో చేస్తారనేసి. సార్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ నెంబర్ 265B కానీ మీరు ఓపెన్ చేస్తే అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్, అప్లికేషన్ ఎక్కడ వేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ సార్, రైట్ సార్? So, a person accused of an offence may file an application for plea bargaining in the court in which such offence is pending for trial. ఏ కోర్టులో అయితే ట్రయల్ నడుస్తుందో, ట్రయల్ పెండింగ్లో ఉందో అదే కోర్టుకి వెళ్ళి మనం ప్లీ బార్గెనింగ్ కూడా చేయాలి, రైట్ సార్? సో సింపుల్ సార్. ఒక పర్సన్ హూ ఈజ్ అక్యూజ్డ్ హూ హ్యాస్ డన్ అఫెన్స్, హీ విల్ ప్లీ బార్గెన్ త్రూ ప్రాసిక్యూటర్ ఇన్ ద కోర్ట్, రైట్ సార్? అప్పుడు శిక్ష తగ్గించమని అడుగుతారు సార్, ప్లీ బార్గెన్ చేస్తారు, రైట్ సార్? సో ఇన్ ద కోర్ట్ ఇన్ విచ్ హిస్ కేస్ ఈస్ పెండింగ్ ఫర్ ట్రయల్, రైట్ సార్? ఆన్సర్ ఈస్ క్లియర్. హోప్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద రైట్ ఆన్సర్ అండ్ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ అ రైట్ మేనర్, రైట్ సార్? నా లెట్స్ గో క్వశ్చన్ నెంబర్ 82 సార్. క్వశ్చన్ నెంబర్ 82 దేని గురించి మాట్లాడుతుంది సార్? ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ యాజ్ టు ఓనర్షిప్ అండర్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లైస్ ఆన్. దేనిది బర్డన్ సార్? ఓనర్షిప్ ప్రూవ్ చేయడానికి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సింపుల్ సార్. ద పర్సన్ హూ అసర్ట్స్ ఇట్. ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ద పర్సన్ హూ అసర్ట్స్ ఇట్. ఎక్కడ ఉంది సార్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 110కి రండి సార్. మీరు 110కి వస్తే మీకు అర్థమవుతుంది సార్. ఇక్కడ చూడండి ఏం రాస్తుందో క్లారిటీగా. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ యాజ్ టు ఓనర్షిప్, రైట్? క్వశ్చన్లో ప్రాపర్ పాయింట్. వెన్ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఎనీ పర్సన్ ఈజ్ ఓనర్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ విచ్ he is shown to be in possession, the burden of proving that he is not the owner is on the person who affirms that. Hope I am clear. If you are still not clear, some other sections are also there which is related to the burden of proof. దీనికి ప్రీవియస్ సెక్షన్స్ కొన్ని చూడండి సార్, you will get more clarity on this, right sir? So Indian Evidence Act, the answer is very clear sir, the person who asserts it when it comes to the burden of proof as to the ownership under the Indian Evidence Act, right? Now let's come to the question number 83. What 83 talks about sir? ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బీ ప్రూవ్డ్. క్వశ్చన్ కూడా చదివేశాను, ఆన్సర్ కూడా చదివేశాను. నీడ్ నాట్ బీ ప్రూవ్డ్. సి సార్, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఓకే? కొంచెం అర్థమైంది చేసుకోండి. ఈజీ సార్, వెరీ ఈజీ, రైట్ సార్? సార్, ఇప్పుడు ఈ మనిషి ఏం వేసాడంటే అలిగేషన్స్ వేసాడు ఈ పర్సన్ మీద, రైట్? 4 అలిగేషన్స్ వేసాడు. 1 2 3 4. ఒక దానిలో 10 lakhs గురించి, ఒక దానిలో 11 lakhs గురించి, ఒక దానిలో 2 lakhs గురించి, ఒక దానిలో 5 lakhs 3 lakhs గురించి అనుకోండి సార్, రైట్ సార్? సో ఈ పర్సన్ ఏమంటున్నా అంటే, సార్ నేను ఫస్ట్ ఒకటి దానికి, సెకండ్ దానికి, రెండింటికి ఒప్పుకుంటున్నాను సార్, ఈ 2 మాత్రం నేను తీసుకోలేదు అంటున్నాడు. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ 10 lakhs అండ్ 11 lakhs దిస్ పర్సన్ ఈజ్ అగ్రీయింగ్, అడ్మిట్ చేసుకుంటున్నాడా? ఓకే, ఈ పైసలు అయితే నేనే తీసుకున్నా, 10 lakhs 11 lakhs అయితే నేనే తీసుకున్నా అని క్లారిటీ చెప్తున్నాడు. ఇన్ దాట్ సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ అడ్మిట్ అయిపోయాయి కదా, ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎగ్జాంపుల్లో 10 lakhs 11 lakhs సెకండ్ పార్టీ ఒప్పేసుకున్నాడు కాబట్టి, అడ్మిట్ చేసేసుకున్నాడు కాబట్టి ఆ 10 lakhs 11 lakhs ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రూవ్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది సార్? వన్ ఆఫ్ ది పార్టీ డినై చేస్తేనే కదా ప్రూవ్ చేసేది. ఇప్పుడు తిన ఒకటి చెప్తున్నాడు, తిన అగ్రీ కాకపోతేనే కదా మనం ప్రూవ్ చేయాలి.
if some of the facts is agreed by this person as well, then obviously need not to be proved కదా. కోర్టే చెప్తుంది, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, డబ్బులు ఇచ్చేయి. సింపుల్. సో సెక్షన్ నెంబర్ 58 టాక్స్ అబౌట్ ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 58 చెక్ చేయండి సార్, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దాట్. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్, దట్ ఈస్ టు బి జెన్యూస్, రైట్ సార్. 1 second సార్. యా, నౌ లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 84. క్వశ్చన్ నెంబర్ 84 ఏం చెప్తుంది చూడండి సార్. అన్ అప్లికేషన్ ఫర్ డివోర్స్ అప్లికేషన్, మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు, అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటున్నారు, ఈజ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ అంటున్నారు. సార్ మ్యూచువల్ డివోర్స్ అయితే సార్ చిన్న పిల్లలు కూడా తెలుసు సార్, నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, టు బీ జెన్యూన్లీ స్పీకింగ్, రైట్ సార్. బట్ స్టిల్ ఆబ్వియస్లీ చెప్పాలి, వృత్తి ధర్మం. సెక్షన్ నెంబర్ 13B సార్. ఓకే, ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూచువల్ డివోర్స్, ఓకే, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. సెక్షన్ నెంబర్ 13B చూడండి సార్, డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. ఓన్లీ హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది, మోర్ దెన్ ఇనఫ్, రైట్ సార్. లెట్ మీ హైలైట్ ఇట్ ఫర్ యూ. ఓకే, 13B డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్, నథింగ్ మోర్ దెన్ దట్, రైట్. లెట్స్ మూవ్ అనదర్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. దానికన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా దానిలో వేస్ట్ సార్. క్వశ్చన్ నెంబర్ 85. All the offences under Negotiable Instrument Act 1881 are offences. All the offences in Negotiable Instrument Act are non-compoundable, compoundable, partly compoundable, partly non-compoundable. ఇంకా మీరు చెప్పండి సార్. అసలు ఈ క్వశ్చన్ తెలియాలంటే ఫస్ట్ కంపౌండబుల్ ఏంటి, నాన్ కంపౌండబుల్ ఏంటి అని తెలియాలి కదా. సింపుల్గా చెప్తాను, లేమెన్గా చెప్తాను సార్, ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు నేను, లేమెన్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్ సార్. సో సింపుల్ సార్ చెప్తాను చూడండి. కంపౌండబుల్ అఫెన్సెస్ అంటే దీస్ ఆర్ దోస్ అఫెన్సెస్ ఇన్ విచ్ యూ మే మేక్ ద ఫైన్ పేమెంట్ అండ్ యూ క్యాన్ కమ్ అవుట్ ఫ్రమ్ ది కేస్. అంటే డబ్బులు కట్టి సెటిల్ డౌన్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు సార్, అంటే ఇంప్రిజన్మెంట్ పడదు. నాన్ కంపౌండబుల్ అంటే ఇవి ఎలాంటి అఫెన్సెస్ అంటే ఇలాంటి అఫెన్సెస్లో మీరు ఓన్లీ డబ్బులు కట్టి బయటికి రాలేరు సార్, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్ సార్. సో యూ షుడ్ గో ఫర్ ద ఇంప్రిజన్మెంట్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ మర్డర్, రైట్, ఏంది కోర్టుకి ఒక ₹1 ఇచ్చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా సార్, మ్యాండేటరీగా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. బట్ సమ్ ఒఫెన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసెస్ చూసుకోండి సార్. చెక్ బౌన్స్ కేసెస్లో ఇప్పుడు డబ్బుల కోసమే కదా వేసింది కేసు, డబ్బులు ఇచ్చేస్తే సెటిల్ డౌన్, క్లోజ్డ్. సో దాట్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ కంపౌండబుల్, రైట్ సార్. సో అలాంటి ఒఫెన్సెస్ని కంపౌండబుల్ ఒఫెన్సెస్ అంటారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, కంప్లీట్ ఒఫెన్సెస్ ఆర్ కంపౌండబుల్, రైట్ సార్. సో దాట్ ఈస్ వాట్ స్టేట్స్. బట్ ఎక్కడిచ్చారు సార్, మనం సెక్షన్ చూడకుండా అయితే, ప్రూఫ్ చూడకుండా అయితే నమ్మకూడదు. అది మీరు నన్ను నమ్మకూడదు, నేను మిమ్మల్ని నమ్మను సార్, రైట్ సార్. So section number 147 of the Negotiable Instrument Act, if you see properly, where it has been clearly stated that notwithstanding anything contained in the Code of Criminal Procedure 1973, every offence punishable under this act shall be compoundable. సిఆర్పిసిని పక్కన పెట్టి, ఓకేనా, సిఆర్పిసి ఏదైనా ప్రొవిజన్ని గురించి ఆలోచించుకుంటుంటే ఈ యాక్ట్లో అయితే జరిగే ప్రతి అఫెన్స్ ఈజ్ కంపౌండబుల్ ఇన్ నేచర్, సింపుల్ లాజిక్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సార్. ఒకసారి హైలైట్ చేస్తాను. సీ దట్ every offence punishable under this act shall be compoundable. Every offence shall be punishable under this act shall be compoundable. దీనికన్నా ఎక్కువ ప్రూఫ్ చూపించాను కూడా సార్, రైట్. అయిపోయింది, డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 సార్. నేను ప్రతిదీ చెప్పేటప్పుడు అక్కడున్న ఇమేజెస్ చూడండి, ఈ ఇమేజెస్ చూడండి, ఫ్యాక్ట్, ఇవన్నీ ఇమేజెస్ పెట్టింది మీకోసం సార్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్. అంటే మనకి ఇది కొంచెం ఈజీగా క్యాచీగా ఉంటుంది బ్రెయిన్లో. బికాస్ ఈ వర్డ్స్, మన బ్రెయిన్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి డిజైన్ చేయలేదు. హ్యూమన్స్ ఆర్ ఫోర్సింగ్ టు యూజ్ ద వర్డ్స్, బట్ అవర్ బ్రెయిన్ ఈజ్ డిజైన్ ఇన్ సచ్ అ వే దట్ వీ రిమెంబర్ పిక్టోరియల్ ప్రెజెంటేషన్ ఇన్ అ వెరీ ఈజీ మేనర్. అంటే మీకు ఒక హ్యూమన్ అని చెప్పగానే హ్యూమన్ బొమ్మ కనిపిస్తుంది, ఒక టాయ్ చెప్పగానే టాయ్ బొమ్మ కనిపిస్తుంది, పోలీస్ చెప్పగానే పోలీస్ బొమ్మ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీకు బ్రెయిన్లో స్పెల్లింగ్ రాదు. సో దట్ ఈస్ వై దీస్ పిక్చర్స్ ప్లీజ్ ట్రై టు కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. అంటే ఈ పిక్చర్స్ చూసి మీకు గుర్తుంటే అప్పుడప్పుడు ప్రాపర్గా గుర్తొస్తూ ఉంటాయి, రైట్ సార్. దట్స్ వై ఐఎమ్ కీపింగ్ పిక్చర్స్ సార్, అదర్వైజ్ దెర్ ఈస్ నో నీడ్. ఇట్ ఈస్ అ ఎక్స్ట్రా వర్క్ ఫర్ మీ, రైట్. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్, ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది తప్పదు, పిక్చర్స్ ఉన్నా లేకపోయినా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే తప్పదు కదా సార్. పిక్చర్స్ ఈజ్ యాడ్ ఆన్ వర్క్ ఫర్ మీ. చలో లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 86 సార్. ద ఫాలోయింగ్ రెమెడీస్ ఆర్ అవైలబుల్ టు అ డిఫెండెంట్ అగేన్స్ట్ హూమ్ అన్ ఎక్స్ పార్టీ డిగ్రీ హెస్ బీన్ పాస్డ్. సార్ ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే మీకు తెలిసిందే కదా సార్. అంటే చెప్పేసాను సార్ మీకు, ఓకే. ఒక కోర్టు ఉంది సార్, ఓకే, కోర్టు ఉంది. కోర్టులో
ఒక పర్సన్ వెళ్ళి కేసు వేసాడు, రైట్ సార్, కేసు వేసాడు కదా, కోర్టు నుంచి ఆ పర్సన్కి సమ్మన్స్ అయితే ఆపోజిట్ పర్సన్కి సమ్మన్స్ వెళ్తాయి కదా. ఈ ఆపోజిట్ పర్సన్ కానీ కోర్టుకు రాకపోతే కోర్టు ధిక్కరం చేస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్కి ఫేవర్లో కోర్టు వచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎక్స్ పార్టీ డిగ్రీ. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, హోప్ యూ ఆర్ గెటింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఎక్స్ పార్టీ డిగ్రీ, రైట్ సార్, దట్ ఈస్ ఎక్స్ పార్టీ డిగ్రీ. ఇప్పుడు ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో నేను ఏం చెప్పాను సార్, ఈ పర్సన్కి ఫేవర్గా ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చారు కదా, ఈ పర్సన్కి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే ఈ పర్సన్కి ఫేవర్లో అయితే ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేశారు కదా, ఈ పర్సన్కి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? సో ఆ రెమెడీస్ ఉంటే ఏ సెక్షన్లో ఉంది, ఏ ఆర్డర్లో ఉంది అని ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడ చెప్తున్నారు కూడా, మీరు సెలెక్ట్ చేసుకోండి, మేమైతే 4 ఆప్షన్స్ ఇస్తున్నాం అనేసి. సో ఆప్షన్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. టు ఫైల్ అన్ అప్లికేషన్ అండర్ ఆర్డర్ 9 రూల్ 7 CPC, టు ఫైల్ అన్ అప్లికేషన్ అండర్ ఆర్డర్ 9 రూల్ 13 CPC, టు ఫైల్ అన్ అపీల్ అండర్ సెక్షన్ 96 ఆఫ్ CPC, బోత్ B and C. సో ఒకసారి చూద్దాం సార్. ద ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, బోత్ B and C ఓన్లీ. బికాజ్ మీరు ఇది చూసుకున్న, బి చూసుకున్న, సి చూసుకున్న, రెండు రైట్ ఆన్సర్స్ సార్. చూపిస్తాను సార్. సెక్షన్ నెంబర్ 96లో చూడండి సార్ మీరు. అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ సేవ్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ బై ఎనీ అదర్ law for the timing in force, an appeal shall lie from every decree passed by any court exercising original jurisdiction to the court authorized to hear appeals from the decisions of such court. An appeal may lie from an original decree passed ex parte. ఈ లైన్ మీ ఆన్సర్ సార్. ఈ లైన్ మీరు ఒక 2-3 టైమ్స్ చదువుకోండి, యుల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. అలానే ఆర్డర్ 9లో రూల్ 13 ఆఫ్ CPC, సెట్టింగ్ aside decree ex parte against defendant. In any case in which a decree is passed ex parte against a defendant, he may apply to the court by which the decree was passed for an order to set it aside. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ దిస్. చాలా నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చేసాను సార్, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. మోర్ దెన్ దిస్ ఆబ్వియస్లీ ఐ కెన్ నాట్ డూ. Now let's come to question number 87. Any question suggesting the answer as per section 141 of the Indian Evidence Act 1872 is called. సార్ మళ్ళీ చెప్తున్నాను, పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులు ఎంతమంది? ఇప్పుడు చూడండి సార్, ఇలా చెప్పాను అనుకోండి సార్ కోర్టులో, నేను పంచ పాండవులు ఎంతమంది అంటే 5 ఫింగర్స్ చూపించి చెప్పాను అనుకోండి, 5 members అని చెప్తారు ఈజీగా. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఏమంటాం సార్, లీడింగ్ క్వశ్చన్. అదర్వైజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు నువ్వు ఆ మర్డర్ చేసావా, చేస్తారు నో అని చెప్పేస్తాడు సింపుల్గా. వాడు ఏం చెప్తాడు, నేను చేయలేదు అంటాడు, నో అనే చెప్తాడు. అంటే ఇన్ క్వశ్చన్ ఓన్లీ ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ టు ద ఆపోజిట్ పర్సన్ దట్ హీ షుడ్ సే ఈజర్ ఎస్ ఆర్ నో, ఆర్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది ఆన్సర్ ఈస్ దేర్ సార్. దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ కాల్డ్ అస్ లీడింగ్ క్వశ్చన్, రైట్ సార్. లీడింగ్ క్వశ్చన్ ఏ సెక్షన్లో మాట్లాడారు సార్, సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇక్కడ అడిగేది అదే, 141లో ఎలాంటి క్వశ్చన్ అడిగారనేసి, సింపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, 141 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, రైట్, లీడింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతుంది. డన్ సార్, వెరీ మచ్ క్లియర్, 100% క్లియర్. ఒకసారి మీకోసం కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను సార్. ఎనీ క్వశ్చన్ సజెస్టింగ్ ద ఆన్సర్ విచ్ ద పర్సన్ పుట్టింగ్ ఇట్ విషెస్ ఆర్ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్ ఈజ్ కాల్డ్ ద లీడింగ్ క్వశ్చన్. అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నానంటే నేను ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నానో ఆపోజిట్ పర్సన్ చెప్తాడు, అలాంటి క్వశ్చన్ నేను వేస్తున్నాను. అలాంటి క్వశ్చన్ ఏమంటారు సార్, లీడింగ్ క్వశ్చన్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. Let's come to question number 88 sir. What is question number 88 talks about sir? One second. After recording entire evidence and hearing arguments, the court comes to the conclusion that it has no jurisdiction over the subject matter. In such an event, what the court will do? చెప్తాను సార్, ప్రాపర్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. కోర్టు ఉంది, రైట్ సార్, ప్రాపర్గా ఎవిడెన్స్ తీసుకున్నారు, ఆర్గ్యుమెంట్ విన్నారు, దాని తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారంట. ఏమని, వాళ్ళ కోర్టుకి ప్రాపర్గా జ్యూరిస్డిక్షన్ అంటే ఈ కోర్టు పరిమితిలోకి రాదు ఆ కేసు అని కన్క్లూజన్ వచ్చేసింది. అప్పుడు ఈ కోర్టు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా, ద కోర్ట్ షాల్ ప్రొసీడ్ టు ప్రొనౌన్స్ ద జడ్జ్మెంట్. అంటే కోర్టు జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేస్తుందా, ప్లేంట్ని రిజెక్ట్ చేస్తుందా, ప్లేంట్ని రిటర్న్ చేస్తుందా, నన్ ఆఫ్ ది అబౌవ్ అంట. సి సార్, కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ అయితే ప్రొనౌన్స్ చేయరు, అది కామన్ సెన్స్ క్వశ్చన్. ఇప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే రిజెక్ట్ చేస్తారా రిటర్న్ చేస్తారా అనేసి. రిజెక్ట్ చేయరు సార్, రిటర్న్ చేస్తారు. రిజెక్ట్ ఎప్పుడు చేస్తారు సార్, నువ్వు పెట్టిన కేసు రాంగ్ కేసు అంటే అప్పుడు రిజెక్ట్ చేస్తారు, రైట్ సార్. సో ఇక్కడ ఈ కేసులో రిటర్న్ చేస్తారు. ఎక్కడ రాస్తుంది సార్, రండి సార్, ఆర్డర్ నెంబర్ 7 రూల్ 10కి రండి సార్. ఒకసారి నేను ఒకసారి చూపిస్తాను, రైట్. రిటర్న్ ఆఫ్ ప్లేంట్
Subject to the provisions of Rule 10A, the plaintiff shall at any stage of the suit be returned. Any stage అంటున్నారు సార్, ఏ స్టేజ్లో అయినా రిటర్న్ చేసేయచ్చు అంట. ఓకే, ఏ స్టేజ్లో అయినా రిటర్న్ చేసావు టు బి ప్రెజెంటెడ్ టు ద కోర్ట్ ఇన్ విచ్ ద సూట్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్. రైట్ సార్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 10. రైట్, ప్లీజ్ గో అండ్ చెక్, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. నేను కూడా ఇక్కడ క్లారిటీగా చూపించేసాను, చూడకపోయినా సరిపోతుంది. రైట్ సార్. నా లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 89 సార్. క్వశ్చన్ నెంబర్ 89 దేని గురించి మాట్లాడుతాం సార్. Can irretrievable breakdown of marriage be a ground for seeking divorce under the Hindu Marriage Act? Irretrievable breakdown of marriage అనేది ఒక గ్రౌండ్గా భావించబడుతుందా ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్? చెప్పండి సార్, డివోర్స్కి గ్రౌండ్గా భావించబడుతుందా లేదని మీకు చాలా క్లారిటీగా చార్ట్ వేసి మరి చూపిస్తాను సార్. అక్కడ ప్రాపర్గా హిందూ మ్యారేజ్ యాక్ట్లో డివోర్స్ కోసం ఎన్ని గ్రౌండ్స్ ఉంటాయి, ఎలాంటి గ్రౌండ్స్ ఉంటాయి అని చూపించాను. రైట్ సార్. Now if you see with me a blank face, obviously I cannot do anything, right sir? But still obviously నేను నా వృత్తి ధర్మం వదిలిపెట్టలేను కదా. రైట్. సో వాట్ ద గ్రౌండ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫర్ ద డివోర్స్ సార్. క్రూయాలిటీ, అడల్టరీ, వెనరల్ డిసీజ్, కన్వర్జన్, ఇన్సానిటీ, లెప్రోసీ, ప్రిజంప్షన్ ఆఫ్ డెత్, రెనౌన్సియేషన్, డిసర్షన్. కొంచెం గుర్తుకొచ్చింది అనుకుంటున్నాను సార్ నేను మీకు. రైట్ సార్. హిందూ మ్యారేజ్ యాక్ట్ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్, ఎక్కడైనా మీకు ఇర్రిట్రేవల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ కనిపించిందా సార్? ఇప్పుడు అన్ని ఆప్షన్ చూపించేసాను మీకైతే. ఇర్రిట్రివబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ కనిపించిందా? కనిపించలేదు కదా సార్. దీస్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్స్ వీ హ్యావ్. రైట్ సార్. సో లేదంటే నో అని చెప్పేయటమే ఆన్సర్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏం రాసింది సార్, నో అని చెప్పేయటమే మనం కూడా. లేదు, అలాంటి గ్రౌండ్ లేదు, సింపుల్. రైట్ సార్. Now let's move to next question sir. Question number 90 ఏం మాట్లాడుతుంది సార్. Section 164A of Criminal Procedure Code deals with 164A of Criminal Procedure Code deals with what? Medical examination of the victim of rape. Hope you remember sir. ఓకేనా, మన క్లాస్లో చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. రైట్ సార్. వాట్ ఈస్ దిస్ సార్? మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది రేప్ విక్టిమ్. 164A ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. రైట్ సార్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సార్. 164A మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విక్టిమ్ ఆఫ్ రేప్. హెడ్డింగ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ సార్ టు మేక్ యూ అండర్స్టాండ్. రైట్ సార్. నథింగ్ మోర్ యూ రిక్వైర్డ్ అదర్ దెన్ దిస్. Hope I am clear, 100% clear. Chalo, in next class we are going to cover question number 91 to 100. Right sir. Chalo, appudu daaka bye bye, take care, see ya.